పోనీ దీన్ని చూసి ఆయన అదృష్టమో మరి సుడి ఇది ఉండడమో లేదా మ్యానిపులేట్ చేసి లాస్ట్ మినిట్లో ఏమైనా చేయగలిగిన తన కెపాసిటీస్ టెక్నాలజీ పెరిగి వచ్చిన మెషిన్లు ఈవీఎంల వీటి మేనేజ్మెంటా ఏ కారణాలో తెలియదు కానీ అన్ని శక్తులను ఏకం చేసుకోగలిగాడు. తనకున్న మిగిలిన ఎప్పుడు ఊతకర్రల మీద నిలబడే నడుస్తాడు కాబట్టి గట్టి ఊతకర్రలను ఏర్పాటు చేసుకోగలిగాడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ 24లో అధికారంలోకి వచ్చారు. బ్రహ్మాండమైన థంపింగ్ మెజారిటీతో ఇప్పుడు వచ్చాడు. నడుస్తుంది, బాగానే ఉంది. ఎవరైనా ఆశించేది ఫస్ట్ టైం ఒకసారి సీఎం కాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేసినప్పుడు ఇంత అనుభవం ఉన్న నేను కొంచెం బెటర్ చేసే ప్రయత్నం చేద్దాము అని, అందులోనూ చరమ దశలో ఉన్న ఆఖరి దశలో ఉన్న సరే జరిగింది ఏదో జరిగింది, రికార్డు కొంచెం సరి చేసుకుందాం, భవిష్యత్ తరాలు చూస్తే పర్లేదు, ఈయన లాస్ట్లో అవసాన దశలోకి వచ్చాక కొంత మార్పు వచ్చింది అని అనుకోవడానికి ఒక అవకాశం ఆయనకు వచ్చింది. అయినా సరే అదేం లేదు. పైగా అంతకుముందు చేసినది ఏదైతే ఉన్నాడో మనం ఇంతకుముందు నేను చెప్పిన మోసం కానీ దగా కానీ దోపిడీ కానీ ఈ ఇంకా విధ్వంసం కానీ వినాశనం కానీ ఈ వర్గం ఆ వర్గం లేకుండా ఈవెన్ తన వర్గం వాళ్ళను కూడా పీచి పిప్పి చేసి ఏ రకంగా చేయొచ్చు అనే దాంట్లో అన్ని రికార్డులను దాటాడు. అది 2 ఏళ్లలోనే. ఇది ఈ సందర్భంలో డిస్కషన్ నడుస్తున్నది. ఇప్పుడు 2 ఏళ్ల క్రితం అనేది ఏదో 20 ఏళ్ల క్రితం కాదు. అందరూ 2 years బ్యాక్ అంటే కాంటెంపరీ హిస్టరీలో 700 రోజులు ఎవ్వరూ మిస్ కాల. జగన్మోహన్ రెడ్డి గారి పాలన దాని విలువ అది రోజు రోజుకు ఇప్పుడు ఎక్కువ తలుచుకుంటున్నారు. ఈతను కొట్టుతున్న దెబ్బలకు వీళ్ళు కాకుండా ఎడాపెడా లెఫ్ట్ రైట్ సెంటర్ ఈయన కొడుతున్న చంద్రబాబు నాయుడు కొడుతున్న దెబ్బలకు దాదాపు అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారు, ఇంక్లూడింగ్ తన వర్గంతో సహా. ఈసారి కొత్తది ఏం చేశాడు? కొత్తగా ఏం చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటికీ సంబంధించి 2 చట్టం అనేది పూర్తి చాపలాగా చుట్టేసి ఎట్లా వాడుకోవాలా, ఎలాంటి దాంట్లో సంకోచం లేకుండా వెనక ముందు చూడకుండా దాన్ని వాడాలా, వాడేస్తున్నాడు. రెండవది టెక్నాలజీని వాడి మీడియా అనే దాన్ని ఫేక్ మీడియాను సృష్టించైనా సరే ఫాల్స్ తప్పుడు ఒక చిత్రం క్రియేట్ చేయాలా, దానికి వాస్తవానికి సంబంధం ఉండాల్సిన పనుల ఇది ఒక అడ్వాన్స్మెంట్ అయినది. మామూలు ఏమో 10 రెట్లు 100 రెట్లు పెరిగిపోయినాయి దోపిడీ. కానీ ఇంకోటి మోసం అంటే ఇలాగూ నేను దాని జోలికి వస్తాను, చెప్తాను. అది కూడా అది దాంట్లో ముందు చెప్పేటప్పుడు హామీలు ఇచ్చేప్పుడే ఇది ఇచ్చేవి కాదు చచ్చేవి కాదు అని అడ్డంగా చెప్పిన హామీలు కాబట్టి వాటిని మోసం చేశారు. దోపిడీ గురించి దానికి కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్లో మన పక్కనే కృష్ణానది పక్కనే కనపడుతుంది, బాగా చిక్కగా ఉంది అది. ఇక దీని నుంచి ఎవరు దీన్ని క్వశ్చన్ చేయకుండా కళ్ళ ముందు ఉన్నా సరే ఒక తెర, ఇనుప తెరలాగా ఒక కొత్త వేరే చిత్రం క్రియేట్ చేసి దాని మీద ముందుకు పెడుతున్నాడు. అందులో భాగంగానే ఈ 2 ఏళ్లకు సంబంధించి మా సక్సెస్ స్టోరీ అని ఆయన పెట్టాడు. నాయన నువ్వు 2 ఏళ్లలో పొడిచింది అంటే మొత్తం వెన్నుపోట్లు కాదు, స్ట్రైట్ పోట్లు, పక్క పోట్లు, కింది నుంచి పైనుంచి పొడిచావు నాయన. ఇదిగో ఇవేని చూపే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చేశాం. అందులో భాగంగానే మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చర్చించిన తర్వాత వాయిస్ వినిపించలేని స్థితిలో ఉన్న నిస్సహాయాల పక్షాన నిలబడే పార్టీగా ఆ వాయిస్ ఇప్పుడు అసలు వినపడకుండా తొక్కేసిన చంద్రబాబు నాయుడు చట్టాన్ని తన దీనిగా చేసుకుని పోలీసులు తన రక్షణకు పెట్టుకుని ఎదురు మా క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద దాడి చేయడానికి